రెండవ అధ్యాయము సాంఖ్యయోగం. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థలభస్తే యుద్ధమీదృశం. ఓ పార్థ, స్వర్గద్వారములను తెరచునటువంటి యుద్ధావకాశమును కోరకనే అప్రయత్నముగా పొందునటువంటి క్షత్రియులు సౌఖ్యవంతులు. ఈ యుద్ధమునందు నాకేమియూ శుభము కనిపించుటలేదు. ఇది శాశ్వత నరకవాస స్థితినే కలిగించును అని పలుకుచున్న అర్జునుని నైజమును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు ఖండించుచున్నాడు. కేవలము అజ్ఞానము చేతనే అర్జునుడు అట్లు పలుకుచుండెను. అతడు తన స్వధర్మ నిర్వహణమునందు అహింసను పాటింపదలచెను. క్షత్రియుడు యుద్ధరంగమున నిలిచి అహింసను పాటింపదలచుటయనున్నది మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని జనకుడు గొప్ప ఋషి అయిన పరాశరుడు రచించిన పరాశర స్మృతినందు ఈ క్రింది విధముగా చెప్పబడినది. క్షత్రియో హి ప్రజారక్షన్ శస్త్రపాణిః ప్రదన్నయన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయేత్. ప్రజలను అన్ని రకములైన కష్టముల నుండి రక్షించుట క్షత్రియుని ధర్మము. శాంతి భద్రతలను నెలకొల్పుట కొరకై తగిన సమయములందు అతడు హింసావృత్తిని అవలంబింపవలసి యుండును. అతడు శత్రురాజుల సైన్యములను ఓడించిన పిమ్మట ధర్మానుసారముగా రాజ్యపాలన చేయవలెను. ఈ విషయములను పరిశీలించినచో అర్జునుడు యుద్ధమును త్యజించుటకు ఎట్టి కారణము కనపడదు. అతడు శత్రువులను జయించినచో రాజ్యమును అనుభవించును. ఒకవేళ యుద్ధరంగమున మరణించినచో స్వర్గద్వారములు తెరవబడును. దానితో అతడు స్వర్గలోకములను చేరగలడు. కనుక ఏ విధముగా చూచినను యుద్ధము చేయుట అతనికి లాభదాయకమే.